పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మన ఆయుర్వేదం. ఈసారి పైల్స్కి ఒక మంచి వంటింటి చిట్కా చెప్పడానికి మన ఆయుర్వేదంలో టాప్ మోస్ట్ డాక్టర్ మధుసూదన శర్మ గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఈసారి ఎటువంటి చిట్కాలు చెప్తారో చూద్దాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, గతంలో పైల్స్ కి సంబంధించి పెరుగులో ముల్లంగి ఇంకా ఆనియన్ ఉల్లిపాయలు వేసిన ఇంగ్రీడియంట్స్ చెప్పారు. ఆ చిట్కా చాలా బాగా పనిచేసిందని ఎంతమంది చెప్పారు. మీరు ఇంకొక చిట్కాతో మరి ముందుకు వచ్చినట్టు అనిపిస్తుంది. ఈసారి ఏ చిట్కా తీసుకొచ్చారు సార్? చాలా ఉన్నాయమ్మా. మరొకటి కూడా అందరికీ అందుబాటులో ఉండేది, అందరికీ తెలిసినటువంటిది, తయారు చేసుకోవడం సులువు, అదేవిధంగా వాడుకోవడం సులువు, రిజల్ట్ కూడా చాలా సులువుగా వచ్చేటువంటి మంచి చిట్కా చెప్తానమ్మా. ఇది కూడా చాలా పాపులర్ చిట్కమ్మా. ఈసారి ఎన్ని ఇంగ్రీడియంట్స్ సార్? అప్పుడు మూడు ఇంగ్రీడియంట్స్, ఇప్పుడు రెండేమ్మా. రెండు ఇంగ్రీడియంట్స్ తో పౌడర్ తయారు చేసుకుంటే మజ్జిగ అనేది ఇంగ్రీడియంట్ చెప్పడం లేదమ్మా, అనుపాన కింద చెప్తున్నాం కాబట్టి మెయిన్ గా రెండు ఇంగ్రీడియంట్స్ ఏమో. సో అది ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను చూడమ్మా. ఒక కరక్కాయలు బెల్లంతోనే మెడిసిన్ తయారు చేసుకోవాలి. ఓకే సార్. ఇప్పుడు కరక్కాయ పొడి, కరక్కాయ పొడిమా. ఇదేంటంటమ్మా, ఇక్కడ మనం రెండు విషయాలు తెలుసుకోవాలమ్మా. ఇవి కరక్కాయలు సంవత్సరంతో మనం మార్కెట్లో దొరుకుతాయి. అవునవును, అసలు ఎక్కడికి వెళ్ళినా దొరుకుతాయి. కన్నతల్లి కాపాడేటువంటి కరక్కాయ కాబట్టి మా సంవత్సరంతో మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఇంచుమించు కరక్కాయతో తగ్గనటువంటి జబ్బులు లేవంటే ఆశ్చర్యం వేస్తున్నాం. ప్రతి జబ్బుకు, గొంతు నొప్పికి, అన్నిటికీ కరక్కాయ వాడతాం. అనుపానాలు మార్చుకుంటే ఇంచుమించు అన్ని జబ్బులకు పనిచేస్తున్నామా. కానీ పైల్స్ కి వాడతారనేది ఇప్పుడే తెలిసింది సార్. ఎగ్జాక్ట్లీ అమ్మా. సో పైల్స్ కూడా చాలా బాగా పనిచేస్తున్నామా. సో ఈ కరక్కాయలు ఏం చేయాలంటే మా దంచేసేస్తే లోపల విత్తనం ఉంటుంది, విత్తనాన్ని తొలగించేసేసి పైన ఉన్నటువంటి పెచ్చులని 1 లేదా 2 రోజుల పాటు ఎండలో ఎండబెట్టేసేసి మెత్తగా పౌడర్ చేయాలమ్మా. కాస్త వేయించేసేసి, అది ప్రొసీజర్. సో మళ్ళీ ఎండబెట్టిన తర్వాత వేయించి పొడి చేయాలి. ఎగ్జాక్ట్లీ. సో కరక్కాయ పెచ్చులు తెచ్చుకున్నామా, దంచేసేసి లోపల విత్తనాలు తీసేయాలమ్మా. సో లోపల విత్తనాలు తీసేసి పై పెచ్చును మాత్రం ఎండబెట్టేసేసి కొద్దిగా వేయించాలి, మరి ఎక్కువ అవసరం లేదమ్మా. కొద్దిగా వేయించేసేస్తే చాలా ఈజీగా పౌడర్ అయిపోతుంది, మంచి పౌడర్ అయిపోతుంది. ఇలాంటి పౌడర్ తయారైపోతుంది అన్నమాట. సో ఈ విధంగా తయారు చేసినటువంటి ఇవి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. మార్కెట్లో డైరెక్ట్ తీసుకోవచ్చు, లేదు న్యాచురల్ గా ఇంట్లో చేసుకుంటా అన్నా కూడా ప్రశాంతంగా చేసుకోవచ్చమ్మా. కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఎక్కువ శాతం మంది కంపెనీలు ఏం చేస్తున్నారంటమ్మా, ఈ కరక్కాయ పై పెచ్చులు, తర్వాత విత్తనము, పప్పు అన్ని కలిపేసి పల్వరైజర్లో వేసేసి పౌడర్ తయారు చేస్తున్నాము. దానివల్ల ఆశించినట్టు ఫలితాలు కలగవు. అందుకే నేను కాబట్టి మనమే ప్రత్యేకంగా కరక్కాయ తెచ్చుకొని సింపుల్ గా ఒకేసారి ఒక 1/2 kg అలా తెచ్చుకొని పొడి పట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుందమ్మా. లేదా అలాంటి తయారు చేసేటువంటి కంపెనీస్ కూడా కొన్ని ఉన్నాయమ్మా. ఇది లేవని చెప్పడం లేదు. స్టాండర్డ్ గా ప్రామాణిక కంపెనీలు, ప్రామాణికంగా స్టాండర్డ్స్ మెయింటైన్ చేసే కంపెనీస్ కూడా ఉన్నాయమ్మా. అక్కడ తెచ్చుకుంటే మనం విచారించి తెచ్చుకున్నా సరిపోతుంది. కాబట్టి ఈ కరక్కాయ చూర్ణం ఏం చేయాలంటే ఒక 100 grams తీసుకోవాలమ్మా. మీకు ఔషధం తయారు చేసి చూపించేందుకు ఇక్కడ కొద్దిగా మాత్రమే కలపడం జరుగుతుందమ్మా. 100 grams కరక్కాయ చూర్ణం తీసుకోవాలి. అలాగే రెండవది ఏంటంటే బెల్లం అమ్మా. బెల్లము 200 grams తీసుకోవాలమ్మా. సో మీరు ఎంతైనా తీసుకోండి అమ్మా. కరక్కాయ పొడి ఒక భాగం అయితే రెండింతలు, అది కాన్సెప్ట్ అమ్మా. సో 100 grams మనం కరక్కాయ పొడి తీసుకున్నాం కాబట్టి 200 grams బెల్లం తీసుకుంటాం. సో బెల్లం పాత బెల్లమైనా పర్లేదు, ఈ మధ్య కాలంలో తయారైన ఏ బెల్లమైనా పర్లేదు, మా తాటి బెల్లమైనా పర్లేదు, మనకు ఏ బెల్లం అవైలబుల్ ఉంటే అదమ్మా. సో ఈ 2 పదార్థాలు కలిపేసేసి ఈ విధంగా బాగా నూరేసేయాలమ్మా. సో ఈ విధంగా మనకు కల్వం కానీ, ఈ రోలు కానీ దంచడానికి ఇట్లా వసతి లేకపోతే సో మిక్సీలో వేసుకుని వేసుకొని రెండు కలిపి పేస్ట్ చేసిన అంతేమ్మా. రెండు కలవడం ప్రధానమ్మా. ఈ 2 పదార్థాలు కలవడం ప్రధానము. సో ఇలా వీలుంటే ఇలాగ బాగా కలిపేసేయడం వల్ల 2 పదార్థాలు కరక్కాయ పొడి, బెల్లం బాగా కలిసిపోతుందమ్మా. అలా వీలు కాక, కొంతమందికి వసతి లేక, మరి కన్వీనియంట్ లేకపోతే ఈ రోజుల్లో మిక్సీలో ప్రతి ఇంట్లో ఉంటాయమ్మా. సో మిక్సీలో వేసుకుని వేసుకోవచ్చమ్మా. బట్ వీలైనంత వరకు ఇలా చేసుకోవడం మంచిది. లేకపోతే మిక్సీలో ఎక్కువగా వాటికి ఉండే పోషకాలు కూడా అలానే ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మిక్సీలో వేసేసరికి ఆ వేడి తగిలేసరికి కొన్ని రకాల పోషకాంశాలు తగ్గిపోయేటువంటి అవకాశం ఉంటుందమ్మా. సో ఆ న్యాచురాలిటీ కొంత తగ్గుతుంది కాబట్టి ఈ పద్ధతిలో చేసుకోవడంలో మంచిది. లేకపోతే రోళ్ళు ఉంటాయమ్మా, మనం పచ్చళ్ళు నూరుకునేటువంటి రోడ్లు కానీ, ఆ రోట్లో కూడా రోడ్లు బాగా శుభ్రం చేసేసి ఈ 2 పదార్థాలు వేసి మెత్తగా దంచేయడమేమ్మా. ఆ విధంగా చేసుకోవచ్చు. మనసుంటే మార్గం ఉంటుంది. చూడండి, బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది. కేవలము కరక్కాయ పెచ్చుల యొక్క పొడి, బెల్లం కలిపి తయారు చేసుకోవడం వల్ల అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ పైల్స్, మూలశంక, అర్షమల్లులు అనేటువంటి వ్యాధిగా చెప్పబడేటువంటి నేచురల్ గా తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. పైల్స్ తగ్గించేటువంటి ఔషధం రెడీ అయిపోయింది. చక్కగా పొడి తయారైపోయింది. చాలా
చూడండి అమ్మా, రెండు సార్ కలిసి ఇప్పుడు మరి పొడిని మజ్జిగలో ఎలా తాగాలంటారు? కలుపుకొని తాగడమేనా? చెప్తానమ్మా, అది కూడా మీకు చూపిస్తాను. అండ్ తాగిన తర్వాత సాధారణంగా ఇప్పుడు పైల్స్ వస్తే ఎంత కాలం వరకు తీసుకుంటే తగ్గుతుంది? ఈ చిన్న డీటెయిల్స్ కూడా మాకు చెప్తే. తప్పకుండా. సో ఈ విధంగా తయారు చేసి పెట్టుకుంటే చూడండి, ఒక గాజు సీసాలు నిల్వ ఉంచుకోవాలమ్మా. ఓకే సార్. సో వాడేటువంటి విధానం ఏంటంటమ్మా, ఒక 200 ml పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలమ్మా. సో పల్చగా ఉండాలి, తాజాగా ఉండాలి, ఈ రెండు చాలా ముఖ్యం. తీపిగా ఉండాలి. ఎంతని? సో పల్చటి తాజా మజ్జిగను ఒక 200 ml ఈ విధంగా తీసుకొని ఇందులో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి చూర్ణం ఏదైతే ఉందో, అంటే కరక్కాయ పొడి బెల్లము కలిపి మనం పౌడర్ తయారు చేసుకున్నాం కదమ్మా, అది ఒక 5 grams అమ్మా. సో ఈ విధంగా 5 grams, ఒక 6 grams వరకు కూడా వాడుకోవచ్చు. ఈ విధంగా 5 to 6 grams. అంటే మామూలుగా మజ్జిగ సాధారణంగా చాలా మంది ఉప్పు లేదా పంచదార వేసి చేసుకుంటారు. ఎగ్జాక్ట్లీ. అవేవి వేయకుండా చిక్కటి పల్చటి తాజా మజ్జిగ, తీయటి మజ్జిగలో చేసుకుంటే పంచదార ఉప్పు ఇలాంటివి ఏం వాడకూడదు, కేవలము ఈ పౌడర్ మాత్రం కలపాలి. అంటే కరక్కాయలు బెల్లం కలిపి తయారు చేసుకున్న పౌడర్. బెల్లం చక్కగా. సో పరిగడుపునేమా నిద్రలేసి మొహం కడుకున్నట్టు తక్షణమే ఒక డోస్ తీసుకోవాలి. తర్వాత రాత్రిపూట ఆహారానికి ఒక అరగంట ముందు ఇదే పద్ధతిలో మజ్జిగలో మళ్ళీ ఒక చెంచా, అంటే 5 to 6 grams ఆ పౌడర్ కలుపుకొని తీసుకోవాలమ్మా. ఈ విధంగా ఉదయం ఒకసారి రాత్రి ఒకసారి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఈ పైల్స్, హెమరాయిడ్స్, అదేవిధంగా అర్షమరలు, మూలశంక, మూల కుటారము అనేటువంటి పేర్లతో పిలువటువంటి ఈ రకమైన ఈ పేర్లతో పిలువటువంటి ఈ జబ్బుమ్మా. సో పేర్లు అనేకం ఉంటాయి కానీ జబ్బు అయితే ఒకటమ్మా. సో పైల్స్ కామన్గా పేరు, మూలశంక అనేటువంటి పేరుతో పిలుస్తుంటారు. నిజంగా అది చాలా అద్భుతంగా పనిచేస్తుందమ్మా. సూక్ష్మంలో మోక్షం అని చెప్పేసి ఆ 2 ఇంగ్రీడియంట్స్ మన మధ్యలో కలిపి తీసుకోవడం వల్ల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయమ్మా. సో ఈ విధంగా రోజు 2 సార్లు వాడుకోవాలి. ఎక్కువ రోజులు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఒకవేళ పైల్స్ తగ్గిన తర్వాత కూడా ఇదే కంటిన్యూ చేయడం వల్ల ఇబ్బంది లేదమ్మా. కొన్నాళ్ళ పాటు రోజు ఒక్కసారి వాడుకుంటే సరిపోతుంది. సో దీని యొక్క గుణం ఏంటంటేమా, ఈ యొక్క కరక్కాయలు బెల్లము మజ్జిగ కలిపి మనం ఔషధం తీసుకుంటున్నాం కాబట్టి ఎలాంటి పైల్స్ అయినమ్మా, అంటే కొన్ని పైల్స్లో బ్లీడింగ్ పైల్స్ ఉంటాయమ్మా, అంటే రక్తం పడుతుంటుంది. కొన్ని పైల్స్లో రక్తం పడదు. కొంతమందికి నొప్పితో కూడినటువంటి పైల్స్ ఉంటాయి. కొంతమందికి ఆ మోషన్ కడుకున్నప్పుడు వేళ్ళకి తగులుతుంటాయమ్మా, చాలా బాధపడుతుంటారు. సో అలాంటి పరిస్థితి. కానీ కొంతమందికి ఇంటర్నల్ పైల్స్ ఉంటాయమ్మా. సో వేళ్ళకి టచ్ కావాలి, లోపల పైల్స్ ఉంటాయి. ఈ విధంగా బాహ్య మొరలు కానీ, అంతర్గత మొరలు కానీ, రక్తం పడేటువంటి మొరలు కానీ, రక్తం పడకున్నటువంటి మొరలు కానీ, నొప్పితో కూడినటువంటి మొరలు కానీ, నొప్పి లేనటువంటి మొరలు కానీ, ఏ సమస్య కేవలం 3 ఇంగ్రీడియంట్స్. పల్చటి మజ్జిగ, ఫ్రెష్ గా ఉండాలి, ఒక కరక్కాయ పొడి, బెల్లం. సో ఈ పైల్స్ వల్ల కలిగేటువంటి పోటు, సలుపు, బాధ, మంట, అసౌకర్యం అన్నీ తగ్గిపోతాయమ్మా. చాలా ఆశ్చర్యం అవుతుందమ్మా. కొంతమందికి అయితే పాపము తప్పని పరిస్థితుల్లో మరి ఆపరేషన్స్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితులు వస్తాయమ్మా. ఆపరేషన్ కొన్నిసార్లు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, మెడిసిన్లు అంటారు. ఇవన్నీ ఆ బాధ లేకుండా కేవలం ఇది చక్కగా రోజు ఫుడ్ తీసుకున్నట్టు ఉత్తి మజ్జిగ బదులు ఇవి 2 వేసుకొని తాగితే సరే. అంతే అమ్మా. ఒక్కొక్కసారి ఏంటంటే మరి ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే ఎక్కువ మంది మళ్ళీ వస్తుంటాయి. సో వాళ్ళు పాపం విసిగిపోతుంటారమ్మా. మరి ఏది ఏమైనప్పటికీ ప్రకృతి ప్రసాదించి. అది కూడా ఇంకా మంచి విషయం ఏంటంటే సార్, ఇవి ఇంట్లో న్యాచురల్గా ఉంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఓకే, కానీ తక్కువ ధర, అసలు చాలా 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 మనకు రెగ్యులర్గా దొరికే నార్మల్ కాస్ట్తో నయమైపోతుంది. అందుకోమ్మా నేను చెప్పేది అంటే సూక్ష్మంలో మోక్షం. ఎందుకంటే వేలాది రూపాయలు మరి ఖర్చు ఫ్యామిలీస్కి ఇది చాలా మంచి ఔషధం. అంతే కదమ్మా, అందరికి సాధ్యం కాదు అంతంత ఖర్చు పెట్టుకోవాలంటే. అందుకే భగవంతుడు అందరినీ దృష్టి ఉంచుకొని చక్కటి ఔషధాలను కూడా ప్రసాదించడమ్మా. సో మనకేంటంటే వాటి మీద అవగాహన కలిగి ఉండి వాటిని సద్వినియోగం చేసుకున్నట్లయితే మరి నేను ఇంతకుముందే చెప్పినట్లు సూక్ష్మంలో మోక్షం, తక్కువ ఖర్చుతో మెండైన ఆరోగ్యాన్ని పొందవచ్చమ్మా. ఈ షుగర్ పేషెంట్స్ మాత్రమా ఇది ఉంది కదమ్మా, షుగరు బాగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం కేవలం కరక్కాయ పొడమ్మా, బెల్లం వాడకూడదమ్మా, మజ్జిగలో కలుపుకొని తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ తీసుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు అయితే సగం డోసు. అవునవును. సో చూసారు కదా, సింపుల్ గా మన ఇంట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ తోటే మన పైల్స్ తగ్గించేసుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. ఇక షుగర్ పేషెంట్స్ కూడా, వెయిట్ ఉన్న వాళ్ళు కూడా ఎలా వాడాలో కూడా మనకు సార్ చెప్పారు. ఇటువంటి సింపుల్ మరిన్ని చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.